ఒక 2000 ఉంటే తిరుపతి పోయేద్దాం పదామా. ఎలా వెళ్ళాలో చెప్తా, వీడియో సేవ్ చేస్తా. మా ఊరి దేవత తెలుసు కదా మార్కమ్మ, ఎక్కడ వెళ్ళినా ఆమె దీవెన కంపల్సరీ. దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు అమ్మని మొక్కి కొబ్బరికాయ కొడితే ఎటువంటి ఆటంకం రాదని మా నమ్మకం. హైదరాబాద్ నుంచి తిరుపతికి 2 రోడ్లు ఉంటాయి, ఒకటి బెంగళూరు హైవే, ఒకటి నాకు తెలిసి నెల్లూరు హైవే బెస్ట్. నైట్ డ్రైవ్ చాలా డేంజరస్ మామ, కొంచెం చూసి నడపండి. ఏపీకి అయితే వచ్చేసాం, వైఎస్ఆర్ తాత గ్రేట్ లీడర్. తిరుపతి కంటే ముందే సూపర్ వ్యూ, కొండలు గుట్టలు మేఘాలు, మార్నింగ్ వ్యూ. మొత్తానికి తిరుపతి అయితే వచ్చేసాం. ఎంట్రెన్స్ తిరుపతి ఎంట్రీ కాగానే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ. భూదేవి కాంప్లెక్స్ నుంచి అల్పిరి మెట్ల నుంచి మేము నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినాం. అక్కడ బ్యాగ్ పెడదామని చూస్తే చూడండి క్రౌడ్. లగేజ్ కి ఇంత లైన్ అయితే దర్శనానికి ఈ రోజు సచ్చింది గొర్రె అనుకున్నాం ఆల్రెడీ. నాకు తెలిసి తిరుపతి ప్లాన్ చేసుకొని రావడమే చాలా బెటర్. ప్రసాదం ఇస్తున్నారు అంటే మనం ముందే, ఎందుకంటే నడవడానికి శక్తి కావాలి కదా. చిన్న చిన్న పిల్లలే నడుస్తున్నారు, నీకేం రోగం నడిచి నడిచి కారిపో. ఇలా కష్టపడే వాళ్ళని చూసి మన కష్టాలు కష్టాలేనా అనిపిస్తుంది. ఇంతలోనే వానదేవుడు అల్పిరి మెట్ల నుంచి ఏరులై పారుతున్న రక్తం లాంటి బొట్టు కింద మీద పడుకుంటూ సగం అయితే ఎక్కేసి, ఇంకో సగం సెకండ్ పార్ట్ లో వెయిట్ చేయండి మామ.